అన్నా సైడ్ సైడ్ బాగా చెప్తే మేము కూడా అట్లా చేస్తాం. కొద్ది సైడ్ సచిన్ ఒకసారి ఫోటో ఒక్కరోజు సార్ నిలబడుకుంటా కదా నిలబడుకుంటా పక్కన నిలబడుకుంటే మీరు బాగుంటుంది. వెనక్కి వేసుకో ముందు రవన్నా నువ్వు వెనక్కి వచ్చా రవన్నా బాబు దొరుకోమ్మా రవన్నా కొద్ది సైడ్ ఓకేనా నా ఫోన్లో దీపాకండి బ్రదర్ ఓకేనా నిన్నేనా ఓకేనా ఓకే సార్ నా ఆటో కనిపించాలా మీరు పక్కకు ఉండండి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఓకే అన్నా ఓకే I just think that you're
సాగిగా విశాఖ శ్రీల రక్షించగా కేంద్రాన్ని గుర్తించి సాధించగా భూమి తీసే ప్రతి కంపెనీ చంద్రన్న శభాషన్న నీరుంటే అంతే చాలన్న అన్నా కలుగులు బాగుంటారన్న అన్నా చంద్రన్న శభాషన్న నీరుంటే అంతే చాలన్న ఎందుకు కారో చూస్తా ప్రతి ఒక్క పేదవాడిని ధనుగుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఇది చేసి చూపిస్తా
Now I request Sri Pasim Sunil Garu to rise and honor the seat. Now I request Srimati Geeta Kumari Garu, DSP Garu, to please come on to the rise and welcome. అరుణకుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రామచంద్రరెడ్డి గారిని శ్రీ రామచంద్రరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని ఓపెనింగ్ రిమార్క్స్ తోటి ప్రారంభించవలసిందిగా స్థానిక ఆర్టీఓ గారిని కిషోర్ గారిని కోరుతున్నారు. గవర్నమెంట్ 15,000 రూపాయలు మీ అందరికీ మంజూరు చేయడం జరుగుతున్నది. నిమిషాల్లో వారు మీ అందరి ఖాతాల్లోనూ 15,000 రూపాయలు వేయడం జరుగుతుంది. మీ అందరికీ మా యొక్క శుభాభినందనలు. తర్వాత మన సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమం బిగిన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడబోయే వక్తలు బ్రీఫ్గా 2 నిమిషాలు మాట్లాడి సిప్పులలో డ్రైవర్ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ గూడూరు నియోజకవర్గం తరఫున ప్రారంభిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా పాసిం సునీల్ కుమార్ గారు ఇచ్చేస్తారు. అదే సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గారికి, డిఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని ఉచిత బస్ సర్వీసుని ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసినప్పుడు దీనివల్ల స్త్రీలందరూ కూడా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వాళ్ళకి ఆటోలు అనేది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఆటోలు తోలుకునే పరిస్థితులు వచ్చాయని ఆలోచించారు ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆటో డ్రైవర్లని నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది. దాని ప్రకారం గతంలో 10,000 ఇస్తుంటే ఈరోజు 15,000 రూపాయలతో ఈరోజు విజయవాడ నందు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తున్నారనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలి. 2,90,669 మంది లబ్ధిదారుల ఖాతాలో 436 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సంక్షేమం అభివృద్ధి అనే నినాదంతో ముందుకొచ్చి ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. కూటమి ప్రభుత్వం అనేది ప్రతి పేదవాడు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత మీ అందరి మీద ఉందని చెప్తున్నాను. సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, సంపద కోసం ముందుకెళ్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ చేయూతనిచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకోండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ప్రజలకందరికీ అందివ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆటో డ్రైవర్లకు అందరికీ అంతకుముందు గత ప్రభుత్వం 10,000 ఇస్తే ఈయన 15,000 రూపాయల లెక్కన ఈరోజు సంవత్సరానికి 15,000 లెక్కన ఈరోజు మనకందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 2,90,000 మందికి ఈరోజు 436 కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిధులు మనకు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మోడీ నాయకత్వంలో
అదేవిధంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక నిధులు తీసుకొచ్చి మన అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు మనమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఫిలిం సీనయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఆటో నడుపుకొని జీవించే పేదవాళ్ళు ఇబ్బంది పడ్డ ఉద్దేశంతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కూడా ప్రారంభించారు. అందరూ గుర్తుంచుకొని మన పేద ప్రజలకి సేవ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో కూడా మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఆటో సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆటో డ్రైవర్లు సేవలో ఆంధ్ర ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు శుభవార్త. ఎందుకంటే మరికొద్ది క్షణాల్లో మీ అకౌంట్లో, ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా 15,000 రూపాయలు, అక్షయముల 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాల్లో ఇది మొదటిది కాదు. బాబు గారు ఏదైతే సంక్షేమ పథకాలు సూపర్ 6 చెప్పాడో అవి కాకుండా ఇంకా కూడా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. మనందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకం పెన్షన్స్ని 3,000 నుంచి 4,000 చేస్తూ, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000 చేస్తూ, బెడ్డేడికి 15,000 చేస్తూ ఒక నిర్ణయం తీసుకుని సంతకాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా జూలైలో పెన్షన్ ఇస్తే ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి 1,000 రూపాయల పెన్షన్ దానికి అటాచ్ చేస్తూ 7,000 రూపాయల పెన్షన్ని ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దీపం పథకం పెట్టి మహిళలకి కట్టెల నుంచి విముక్తి కలిగించే దానికోసంగా, కట్టి పొయ్యిల నుంచి విముక్తి కలిగించే కోసంగా గ్యాసు పథకం ప్రవేశపెట్టి ఇచ్చారు. వాటిని పెరిగిన రేట్ల నుంచి మహిళలకు ఉపశమనం కల్పించే దానికోసంగా ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మనందరం చూసాం. అదేవిధంగా ఇంట్లో చదువుకున్న ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు అక్కడ తల్లికి వందన కార్యక్రమం మనందరం చూసాం. నిన్న మనం చూసాం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, ఉచిత కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టారో ఆటో డ్రైవర్లకి, ఆటోలకి కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వం మేము ఇస్తున్నాం అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చి చేతులు చూపుకొని దానికి 1,00,000 రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాదాపు 2,90,669 మందికి 436 కోట్ల రూపాయలు ఈరోజు మీ అందరూ కూడా వేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం ప్రతి మంగళవారం ఢిల్లీకి వెళ్ళి అప్పు తెచ్చి దాంట్లో జీతాలు ఇచ్చే, లేకుంటే సంక్షేమ పథకాలు ఇచ్చే కార్యక్రమం చేపడితే చంద్రబాబు నాయుడు గారు నిధుల సమీకరణ స్థానికంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు సమీకరించి ఎక్కడైతే ఆదాయ వనరులు ఉన్నాయో వాటన్నిటి కూడా అందిపుచ్చుకొని వచ్చిన ఆదాయాన్ని మనందరికీ పంచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. ఇటువంటి మంచి ప్రభుత్వం ఏదైతే సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి మరో పక్క, ఈరోజు గతంలో ఏదైతే నిలిచిపోయినటువంటి పోలవరం రాజధాని లాంటి గొప్ప కార్యక్రమాలు మరో పక్క,
దృష్టిలో పెట్టి సుపరిపాలనతో రోజు ముందుకు పోతున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఆటో సోదరులందరూ చెప్తున్నాం, గత ప్రభుత్వం మీకు ఏమి ఇచ్చిందో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిందో మన అందరూ తెలుసు. ఈరోజు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా మీ అందరూ కూడా ఈరోజు 15,000 రూపాయలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాయకులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి గురించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఫ్రీ బస్సు పథకం పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ 15,000 రూపాయలు లేకపోయినప్పటికీ మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలకు మంచి ఉద్దేశంతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అలాగే బీజేపీ ప్రభుత్వ అండదండలతో కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గత ప్రభుత్వం అయితే 10,000 ఇచ్చేది, ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది. కాబట్టి అంతో ఇంతో సాయం చేసే ప్రభుత్వం కాకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రభుత్వంగా మన కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జై జనసేన, జై భీమ్, జై హింద్. చాలా అద్భుతంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మీ ఆటో సోదరులందరికీ 10,000 ఇచ్చేది. నేనేంటంటే కొన్ని ఏరియాలో ఆటో ఇచ్చి పోతూ ఆటో డ్రైవర్లు అడిగేవాళ్ళు, బ్రదరా మీకు ఈ 10,000 మీకు ఇస్తున్నారు కదా, దీనివల్ల మీకు ఉపయోగం ఉన్నదంటే లేదంటే చాలా బాగుంది మాకు అనేవాళ్ళు. అంటే చెప్పేదాన్ని కూడా భయపడేవాళ్ళు. తర్వాత నేను అంత కాదు నాయన ఇది మేమేంటంటే బీజేపీ పోవడం అని చెప్తే ఆ ఆటో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలిసిన, ఆయన ఈ 10,000 పథకాలు ఎందుకు పెట్టమన్నారు, 10,000 పెట్టా ఇన్సూరెన్స్ పెంచేసా, తర్వాత ఎక్కడైనా ఫోటో తీస్తున్నారంట. ఎన్ని లెక్కేసుకుంటే ఆ 10,000 మాకు అసలు ఎవరు పెట్టమని చాలామంది కూడా ఆటో వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ 6 పథకాల్లో ఈ పథకం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని పెట్టి నెలకి సంవత్సరానికి 15,000 రూపాయల లెక్కన అరుగులో 9,600 మంది డ్రైవర్లు గుర్తించి ఇది చేయటం జరిగింది. మొత్తం సంవత్సరానికి 436 కోట్లు వెచ్చించి చేయటం జరిగింది. కాబట్టి మనందరం ఈ కూటమి గవర్నమెంట్ ఇదే విధంగా కూడా 2029లో కూడా కూటమి గవర్నమెంట్ వచ్చి మనం అప్పుడు మొత్తం కూడా మనకు ఉండే ఈ పొరవలు ఏంది అమరావతి కానీ ఈ మన పోలవరం కానీ పూర్తి చేసుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఇదేనండి. జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై హింద్. గౌరవనీయులు గుడూరు ఎమ్మెల్యే గారు, గుడూరు డిఎస్పీ గారు, ఆర్టీఓ గారు, ఇక్కడ వేదిక మీద పెద్దలందరూ, తర్వాత ముఖ్యంగా మీ అందరూ ఆటో డ్రైవర్లు, మీడియా మిత్రులు అందరికీ నా తరఫున నుంచి నమస్కారం. ఈరోజు మనందరికీ తెలుసు మన ఆటో డ్రైవర్స్ కోసం 15,000 ప్రతి ఇయర్ ఇవ్వడానికి ఒక మంచి పథకం వచ్చింది. ఈ పథకంలో ఎలిజిబిలిటీ పరంగా మీ అందరికీ అప్లై చేయడానికి GSWS ఒక ప్రొవిజన్ ఉంది. అది మీకు అందరికీ తెలుసు. ఏదైనా అప్లై చేశారు ఆ అప్లికేషన్ నుంచి 2,401 2,400 అప్లికేషన్ ఇప్పుడు మన గుడూరు కాన్స్టిట్యూన్సీలో గుడూరు నియోజకవర్గంలో ఇప్పుడు యాక్సెప్ట్ అయింది. ఈ 2,401 మనిషికి దాదాపు 3,60 lakh రూపీస్ ఈరోజు మనం డబ్బులు రిలీజ్ చేస్తున్నాము. సో ఈ స్కీమ్లో మీకు ముఖ్యంగా మీ ఆటోస్కి రిపేర్ చేయడానికి కోసం మీకు ప్రతి సంవత్సరం ఏదో ఖర్చు వస్తుంది. దీనికోసం ఒక ముఖ్యంగా ఇది సహాయం వస్తుంది. ఈ స్కీమ్లో మీరు ఖచ్చితంగా లాభం ప్రాప్తి చేయండి. మీ అందరికీ తర్వాత ఎక్కడైనా ఏదైనా ఎలిజిబిలిటీ పరంగా లేకపోతే మీకు ఏదైనా ఇష్యూ వస్తే ఖచ్చితంగా మీరు మీ దగ్గర సచివాలయంలో వెళ్ళి అక్కడ మీరు మీ అప్లికేషన్ ఇవ్వండి. ఈరోజు ఈ పథకం వచ్చిన తర్వాత మీకు చాలా చాలా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే మన సబ్ కలెక్టర్ శ్రీ నాగేంద్రమణ గారికి, మన డిఎస్పీ గీతా కుమార్ గారికి, అలాగే పెద్దలు చిన్న గారికి, భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఆర్టీఓ కిషోర్ గారికి, అలాగే జనసేన నాయకులు మన సోదరుడు చంద్రశేఖర్ గారికి, అలాగే బీజేపీ మా పార్టీ ప్రెసిడెంట్
పునరుద్ధరణకి అలాగే వేదిక ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అంటే ఎన్డీఏ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అలాగే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఆటో డ్రైవర్ల కోసం ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 ఇస్తున్న సందర్భంగా వీరందరూ కూడా రాజీతో వచ్చినటువంటి మా గూడూరు నియోజకవర్గ మా సొంత ప్రాణమిత్రులు మా బంధువులు ఆటో డ్రైవర్లందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఎందువల్లంటే ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు ఈరోజు గెలిచిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేశారో అందరూ కూడా తెలుసు. చెప్పిన ప్రకారం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో అవన్నీ కూడా ఈరోజు 98% ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పేదానికి మేము గర్వపడుతున్నాం మేము నాయకులందరం కూడా. ఎందుకంటే గతంలో చెప్పినటువంటి వాగ్దానాలు చేసేటువంటి గవర్నమెంట్ లేదు. ఈరోజు ఆ గవర్నమెంట్ వచ్చింది. ముఖ్యంగా మోడీ గారి సహాయ సహకారాలతో. మోడీ గారే లేకపోతే పవన్ అన్నే లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి మేము ధైర్యంగా చెప్తాను. ఈరోజు మోడీ గారు ఇక్కడ మా మోడీ గారికి మా చంద్రబాబు నాయుడికి మొత్తం రైతు నిలబడినటువంటి మా డేరింగ్ స్టార్ మా ఓజీ మా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు దాదాపు గూడూరులో మొత్తం మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు దాదాపు 3,65,00,000 రూపాయలు ఈరోజు ఇస్తున్న విషయాన్ని కూడా మేము తీసుకొస్తున్నాం. ఎందువల్లంటే గతంలో కూడా ఇచ్చినా మీ ఆటో డ్రైవర్ల పైన పన్ను విపరీతం ఒక్కసారి పూర్వం పడితే ఆర్టీఓ ఆఫీస్లో 1,000 రూపాయలు రిజర్వేషన్ చేసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. నేను ప్రాక్టికల్గా చూశాను. ఈరోజు ఆ పరిస్థితి ఒకవేళ ఉన్నా అది చేయదు అని చెప్పి మా ఆర్టీఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ ఈరోజు 15,000 ఇచ్చిన తర్వాత మీరు అదే పనిగా వాళ్ళకి ఫైన్ వేస్తే ఇచ్చిన అటువంటి 15,000 పెడతాం. ఎందుకంటే వాళ్ళకి మరి ఇచ్చాడు 15,000 చంద్రబాబు నాయుడు బాగానే ఉంది, కానీ మళ్ళీ ఈ రూపంలో మా దగ్గర వెళ్ళిపోతున్నాయి మాట డ్రైవర్ల దగ్గర నుంచి రాకూడదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా ఇక్కడికి ఆహ్వానించాం. వచ్చుంటే బాగుంది. ఎందువల్లంటే ఈరోజు ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు బాబు గారు అంటే ఎలక్షన్ హామీలో లేదు. అయినప్పటికీ ఏంటంటే మహిళలకి ఫ్రీ సర్వీస్ బస్సు పెట్టాడు కాబట్టి మీరు ఏమన్నా లాస్ అవుతారు అనే ఉద్దేశంతో ఈరోజు బాబు గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 15,000 రూపాయలు మీకు ఇచ్చారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి గవర్నమెంట్ కాదు మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా తీర్చేటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఒక నమ్మకం ఏర్పడింది. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఒకవేళ మా ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉండొచ్చు, మేము ఒప్పుకుంటున్నాం కాదంటాంలే, కానీ మోడీ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ గారి పైన ఎక్కడ కూడా వ్యతిరేకత అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసే మంచి పనులు మీకు తెలుసు. మొన్నే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఏకైక మగాడు లోకేష్ బాబు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పోలీస్ కానిస్టేబుల్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాం. ఎందువల్ల చెప్తున్నాను, ఈరోజు మా అసెంబ్లీలో ఎక్కడ సరే అటవీ శాఖ అనుమతులు లేకపోతే మా పవన్ గారికి ఒక అర్జీ ఇస్తే అప్పటికప్పుడు పెద్ద భాస్కర్ గారు వేదిక చెబుతున్నాము. అప్పటికప్పటికి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి త్వరలో అవన్నీ కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు వాళ్ళిద్దరి కాలేజీతో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మొత్తం మీద టౌన్లో 352 మంది ఆటో డ్రైవర్లకి 50,80,000 రూపాయలు ఈరోజు మీ ఖాతాలో 2 ఏళ్ల తర్వాత పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రూరల్ మండలంలో మా రాజులు ఎక్కువ 722 మందికి దాదాపు 1,08,00,000 రూపాయలు ఈరోజు మీకు అందరూ కూడా మీ అకౌంట్లో పడుతుంది. అలాగే చిలకూరు మండలంలో 522 మందికి దాదాపు 78,30,000 రూపాయలు ఈరోజు పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వాకాడులో 247 మందికి 37 లక్షలు పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కోటలో 337 మందికి 50,55,000 పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చెట్టుమూరు మండలంలో 275 మందికి 41,25,000 పడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద
దాదాపు 3,60,00,000 రూపాయలు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీ అకౌంట్ వేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మీ ఆటోలో చాలామంది ప్రయాణిస్తున్నారు. గవర్నమెంట్ ఏ విధంగా ఉంది అని చెప్పాల్సింది మీరు కన్నా బాగాలేదంటే ఆటోలో 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా కూడా అదే మాట మాట్లాడతారు. ఎందుకంటే చెప్తున్నారంటే వాస్తవం మాట్లాడుతున్నా. కాబట్టి మీరు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇచ్చిన సహాయాన్ని మర్చిపోవద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చేసిన సహాయాన్ని మాత్రం మర్చిపోతే మాత్రం అది భయంకర ఇబ్బంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరికీ కూడా. కాబట్టి చెప్పండి, వాస్తవాలు చెప్పండి. ఏదైనా ఉంటే పబ్లిక్ డిస్కషన్ పెట్టండి. ఈరోజు మీలో కూడా చాలామంది బిడ్డలు చదువుతున్నారు స్కూళ్ళల్లో. మీ ఇంట్లో ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈరోజు మీ భార్య అకౌంట్లో పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది అందరికీ కూడా తెలుసు, పడ్డాయి కూడా. అలాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇచ్చిన పరిస్థితిని కూడా మీకు తెలియజేస్తున్నా. అలాగే పెన్షన్ గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచడం, ముందు నెల కూడా 1000 రూపాయలు పెంచడం ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నాం. గత గవర్నమెంట్లో అప్పుడు పెంచాలని చెప్పి పెన్షన్ పెంచాలని చెప్పి సంవత్సరానికి 250 పెంచినటువంటి ఘనత కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేసేటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాజధాని బ్రహ్మాండం ఉంది. గత 5 సంవత్సరాల్లో రాజధాని ఏది అని చెప్తే మనం కూడా చెప్పలేని పరిస్థితి ఈ రాష్ట్రం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు రాజధాని ఏంటంటే ఎవరన్నా చెప్తారు అమరావతి మా రాజధాని అని చెప్పి. అది ఎన్డీఏ గవర్నమెంట్ గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మా జనసేన తమ్ముళ్ళు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా బీజేపీ నాయకులు ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి, పెద్ద పార్టీ కాబట్టి మా పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా కుటుంబ సభ్యులు మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇది మాత్రం మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మీ అకౌంట్ వేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మౌత్ టు మౌత్ క్యాన్వాస్ బ్రహ్మాండంగా పనికొస్తుంది. మేమేదో ఊరికే ఇచ్చేస్తే పోయినసారి ఎన్నో కార్యక్రమాలు చేశాం, కానీ మర్చిపోయారు. 5 సంవత్సరాలు అయితే ఎన్ని చేసామని చేసాం చంద్రబాబు నాయుడు గారు. ఎవరన్నా చనిపోతే అప్పటికే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం లేదు. అది మొత్తం ఎత్తేసారు పనిసారి. ఎవరు చనిపోయిన 5 ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మళ్ళీ త్వరగా మళ్ళీ చంద్రబాబు బీమా పెట్టేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే ప్రతి పేదవాడికి 25 లక్షల ఇన్సూరెన్స్ కూడా చంద్రబాబు నాయుడు కల్పించాలని నేను తెలియజేస్తాను. గతంలో పరిస్థితి లేదు. కాబట్టి మన సంక్షేమం కోసం, మన పెరుగుదల కోసం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎన్డీఏ గవర్నమెంట్కి కావాలని చెప్పి చేతులెత్తి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకే సమస్యలున్నా మేమున్నాం, అందుబాటులో ఉన్నాం, మేము ఉంటాం, జనసేన ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. మాతో డిస్కస్ చేస్తే ఖచ్చితంగా సమస్యల పరిష్కార మార్గాన్ని మీకు చెప్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మా ఆర్టీఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఆశంకర యజమానానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రిలేని అందరూ వీక్షిస్తారని చెప్పి కోరుకుంటూ, తర్వాత మెగా చెక్ ఏదైతే ఉందో మెగా చెక్ ఈ కార్యక్రమం రిలీజ్ చేసి సందర్భంగా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాం. యువతను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ప్రజా సంక్షేమానికి అనేక పథకాల రూపకల్పనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహాయ సహకారాలు అందజేస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు తీసుకువెళ్లడంలో నిరంతరం శ్రమిస్తున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. యువగళం నిదానంతో 226 రోజుల పాటు కష్టపడుతున్న గౌరవ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ మరియు మానవ అభివృద్ధి వనరుల శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి, చిన్ని గారు,
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఫోటో